అసాధ్యాన్ని సైతం సాధ్యం చేసే దేశాన్ని చైనా అంటారు. అయితే రీసెంట్ గా చైనాలో వరదలు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎల్లో రివర్ పైన ఓ అద్భుతమైన వింత బ్రిడ్జ్ ని నిర్మించింది. ఇది నీటి మీద నడిచే బ్రిడ్జ్ కాదు, ఇది నీటి పైన తేలియాడే బ్రిడ్జ్. అయితే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంకా బ్రిడ్జ్ నిర్మించడానికి చాలా టైం కూడా పడుతుంది. కానీ చైనా మాత్రం మొత్తం నది పైన ఒక తేలియాడే బ్రిడ్జ్ ని నిర్మించింది. దీని పొడవు దాదాపు 500 మీటర్లు మరియు వెడల్పు 4 నుండి 5 మీటర్లు ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ పైన వెహికల్స్ వెళ్ళినప్పుడు నీటిలో వచ్చే చిన్న చిన్న అలలతో ఈ బ్రిడ్జ్ కాస్త తేలిగ్గా కదిలేలా కనిపిస్తుంది. దీన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మాడ్యూల్స్ తో తయారు చేశారు. అంటే అవసరమైతే చాలా త్వరగా భాగాలను కలిపి రెడీ చేయొచ్చు. ఇంకా నదిలో వరదలు వస్తే లేదా నీటి మట్టం పెరిగితే ఈ బ్రిడ్జ్ కూడా స్వయంగా ఆ లెవెల్ కి అనుగుణంగా సర్దుబాటు అవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అవసరమైతే ఈ బ్రిడ్జ్ ను చాలా ఈజీగా విడదీయడం మరియు కలపడం కూడా చాలా సులభం. నిజంగా వరదల వల్ల కనెక్టివిటీ పోయిన టైంలో ఇటువంటి బ్రిడ్జెస్ చాలా ఉపయోగపడతాయి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.